హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కిచెన్స్. ఈరోజు మనం చేయబోయే వంట పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చూస్తూ ఉంటారు కదండి. అదేనండి బెండకాయ ఫ్రై. దీన్నే భేండి ఫ్రై అని కూడా అంటారు. దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అదే రైస్ ఫ్లోర్ అంటారు కదా, అది 1 టేబుల్ స్పూన్ శనగపిండి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఏంటంటే కార్న్ఫ్లోర్ వేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం అంటే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇలా మనం ఇది అన్నీ వేసుకోవాలండి. ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి వీటన్నిటిని బాగా మనం మిక్స్ చేయాలండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది మన కన్సిస్టెన్సీ. సో ఇందులో మనకి కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇంట్లోకి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేనైతే యాడ్ చేయలేదు. సో బెండకాయలు చూడండి అలాగా మీడియంగా కోసుకోండి. మరీ చిన్నవి కోయొద్దు, అలాగని మరీ పెద్దవి కోయొద్దు. చిన్నవి కోసిన తర్వాత మనకి అది ఉడికిన తర్వాత కుక్ అయిన తర్వాత మరీ ఇంకా చిన్నగా అయిపోతాయి. సో దానివల్ల మీడియం సైజులో కోసుకోండి. చూడండి ఇప్పుడు ఆ ముక్కలన్నీ అందులో వేసిన తర్వాత దాన్ని బాగా ముక్కలను పట్టించాలండి. మనం కలిపిన మసాలా మిశ్రమం అంతా అందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి ఆ ముక్కలకి మసాలా పట్టేలాగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమం కలిపి మొత్తం పట్టేలాగా చూడండి అలా వచ్చేదాకా మనం బాగా దాన్ని మిక్స్ చేయాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని దాన్ని బాగా హీట్ చేసుకుని అందులో సింగిల్ ఒక్కొక్కటి వేసుకుంటేనే మనకి బాగా వస్తుందండి ఫ్రై చేసేది కూడా. ఇది ఏంటి అంటే ఇందులో మనం ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. ఆమ్చూర్ వేసుకుంటే ఏంటి అంటే టేస్ట్ మొత్తం హోటల్ స్టైల్ టేస్ట్లా వస్తుంది అనమాట. అది వేసుకుని బాగా ఇచ్చేసుకున్న సూపర్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం వేయలేదు, అది ఆప్షనల్ కాబట్టి. చూడండి ఇలా మంచిగా క్రిస్ప్గా రెడ్ అయ్యేంత వరకు ఉంచాలి. అంతే, నిమిషాల్లో రెడీ అయ్యే బెండి ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.